కూటమికి పట్టం కట్టారంటూ పార్టీ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్లో వెనకంజలో ఉన్నా గానీ ద కీ పాయింట్ నేషన్ మొత్తం ఎదురు చూస్తున్నటువంటిది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్రలో కూటమి విజయం ఊహించిందే అంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈవీఎంలపై శివసేన చేసినటువంటి ఆరోపణల్ని కూడా ఖండిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దత్తుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. సంబరాలు మిన్నెండుతూ ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో భారీ స్థాయిలో విజయాన్ని నమోదు చేస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాల వద్ద హడావిడి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం మనం రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ తాజా పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విజయాన్ని ముందే ఊహించారా, అసలు ఈ విజయం ఏ విధంగా సాధ్యపడిందనే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ రాజమండ్రి నగర అధ్యక్షుడు దత్తు ఉన్నారు. సార్, ఎలా చూస్తున్నారు ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ట్రెండ్స్ అనేవి? మీరు చూస్తూ ఉన్నారు, బీజేపీ భారీ విజయం దిశగా ముందుకు వెళ్తుంది. ముందే ఊహించారా విజయాన్ని? మేమైతే ఊహించాం, పెద్ద ఎత్తున విజయం సాధిస్తామని అనుకున్నాం. మేము అనుకున్న ఫలితాల కంటే కూడా ఎన్నిక మరింత ఎక్కువగా సీట్లు రావడం చాలా హర్షదాయకం. అంటే ఏ కారణాలు ప్రధానంగా విజయానికి అవకాశపడి ఉంటాయి? అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలు, నరేంద్ర మోడీ అమిత్ షాల యొక్క చాణక్యం, యొక్క రాష్ట్రంలో ఇప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి మాధ్య పార్టీ కాబట్టి అభివృద్ధిని ప్రజలు గుర్తించారు. ఇది మరాఠీల విజయంగా భావిస్తున్నాం. కాంగ్రెస్ ఒక కూటమిగా వచ్చింది, అయినా విజయాన్ని నమోదు చేయించుకోలేకపోయింది. ఎలా చూస్తున్నాయి అంశాలు? కాంగ్రెస్ అనే పార్టీని కాలం చెల్లిన పార్టీగా మారిపోయింది. భవిష్యత్తులో ఏ ఫలితాలు చూసినా అక్కడక్కడ ఏదో ఒకటి రెండు వచ్చే పరిస్థితి తప్పితే ఒక రాష్ట్రంలో విజయం సాధించే పరిస్థితి అయితే ఇకపై ఉండదు. మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆయన పాల్గొన్న ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎలా చూస్తారు? చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. ఆయన యొక్క నాయకత్వంలో ఆయన తిరిగిన ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే శివసేన ఎంపీ సంజయ్ ఒక ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం క్యూనే అయింది, ఈవీఎంలతో గెలిచారన్న ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ నెగ్నెట్లోతే విజయం, మేము నెగ్నెట్లోతే ఈవీఎంలు అనడం, ఇది పరిపాటి అయిపోయింది. ఇది ప్రజలకు అర్థమైపోయింది. ఇందాకే మేము అందరం కూర్చున్నప్పుడు ఎవరో ఒక పబ్లిక్ ఒక ఆయన అన్నారు, ఏమండి ఇక్కడ జార్ఖండ్లో వాళ్ళు నెగ్గారు, అదేమో ప్రజా విజయం అంటున్నారు, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఈవీఎంల విజయం అంటున్నారు, ఎలా అంటారండి వాళ్ళు అన్నారు. అన్న విషయమే నేను చూస్తుంటే టీవీలో అదే స్క్రోలింగ్ వస్తుంది. అంటే ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈ విధంగా మాట్లాడడం అనేది. అంటే బలంగా ఉన్న శివసేన ఈ విధమైనటువంటి ఓటమిని ఎలా చూడొచ్చు అంటారు? శివసేనలో ఉన్నటువంటి శివసేన అనే పార్టీ బలమైందే, కానీ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి షిండే గారు బలమైన వ్యక్తి అని అక్కడ ఉన్న స్థానిక మరాఠీలు గుర్తించారు కాబట్టి మనం ఈ రకమైన విజయాన్ని సాధించగలుగుతున్నాం. అంటే మహారాష్ట్ర ఫలితాల్లో భారీ విజయం కూటమి, అంటే ఎన్డీఏ కూటమి సక్సెస్ తీసుకెళ్తుంటే జార్ఖండ్లో వెనకబడి ఉంది బీజేపీ, ఎందుకని అంటారు? అంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర దేశాల నుంచి అనేక మంది ఇక్కడికి వలసలు రావడం, వారి యొక్క ఓటింగ్ని ఎక్కువగా అక్కడ ఉండడం వలన కొంత మేము నష్టపోవడం జరిగింది. రానున్న రోజుల్లో దాని మీద ఒక ఆలోచన కూడా కేంద్ర పార్టీ ఆలోచన చేస్తుంది. ఓవరాల్గా ఎలా చూస్తున్నారు ఇలాంటి భారీ విజయాన్ని? రానున్న రోజుల్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఇదే విజయం మేము సాధిస్తాం. ప్రజల్లో పూర్తి స్థాయి నమ్మకం ఏర్పడింది. నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఆయన ఉంటేనే ఈ దేశం మరింత అభివృద్ధి చెందుతుందనే విషయంలో ప్రజలందరూ గుర్తెరుగుతున్నారు కాబట్టి ప్రతి చోట ఇవే విజయాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ కూటమి చాలా వరకు మహారాష్ట్రలో భారీ స్థాయిలో ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేసినా కనీసం అంటే పోటీ ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి కూటమికి కనిపించింది కాంగ్రెస్ కూటమి. మరి కాంగ్రెస్ కూటమి భవిష్యత్తులో బీజేపీ మీద ఏమైనా ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఇది ప్రజల విజయం అండి. మరాఠీ ప్రజలందరూ కూడా మా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ నాయకత్వంలో ముందుకెళ్తేనే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ చెంది చూపించాం. దానివల్ల కాంగ్రెస్ ఎన్ని కుయుక్తుల పైన ఎంతమందిని కలుపుకుని వెళ్ళినా కాంగ్రెస్కి ఇలాంటి భంగపాటు తప్పదు. ఇవే ఫలితాలు రాబోయే రోజుల్లో కూడా వస్తాయనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. ఓవరాల్గా చూస్తున్నాం కదా, మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి
భారీ విజయాన్ని నమోదు చేస్తుండడం పట్ల బీజేపీ శ్రేణుల్లో సంతోషం కనిపిస్తోంది. అభివృద్ధికి ప్రజలు అక్కడ పట్టం కట్టారు. అయితే మిగిలినటువంటి పార్టీలు ఏవైతే ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నాయో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే జార్ఖండ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి విజయాన్ని నమోదు చేసి అక్కడ ప్రజాస్వామ్యం అంటుంది, కానీ ఇక్కడ ఓటమిని తీసుకోలేకపోతుంది. కాబట్టి ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఓటమిని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగానే చెప్తూ ఉన్నారు. మొత్తంగా అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీకి ఒక నమ్మకంతో కూడినటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల బీజేపీ నాయకుల నుంచి విజయానికి సంబంధించినటువంటి అంశంలో ఆనందం వెల్లివిరుస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు అనేక చోట్ల నమోదు చేస్తామన్న నమ్మకంతో అయితే కనిపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి బీజేపీ కార్యాలయం నుంచి.